యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనములు. నేటి దిన వాగ్దానం విందాం. మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను 14 మొదటి వచనం. ఏటా ఆగస్టు 15వ తేదీన మన భారతదేశం స్వాతంత్ర దినాన్ని ఆచరిస్తుంది. ఎందరో దేశభక్తుల త్యాగాల వల్ల మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. అలాగే క్రీస్తు ప్రభుని త్యాగం వల్లనే మనం ఆత్మీయ స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నాం. ఈ దినం వాగ్దానం గమనిస్తే మన ప్రియ ప్రభువు అడుగుతున్నాడు, నా బిడ్డ, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా? నీకు సమృద్ధి అయిన జీవితం ఇవ్వడానికి నేను వచ్చాను. యేసు సమృద్ధినిచ్చు దేవుడు. ఆయన వధువు తన యొక్క సంపూర్ణత అనుభవించాలన్నది ఆయన కోరిక. దేవుని పరిపూర్ణమైన కృపతో సత్యంతో ఈ లోకానికి వచ్చాడు. ఆ సంపూర్ణ తత్వం వలనే మనకు కృప వెంబడి కృప లభ్యమగుతున్నదని మనం గమనించాలి. కనుక ఆయన పరిపూర్ణత నుండి మాత్రమే మనకు సంపూర్ణ సంతోషము, సంపూర్ణ సమాధానము, సంపూర్ణ సమృద్ధి, సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ అభిషేకము, సంపూర్ణ దీవెన, సంపూర్ణ స్వేచ్ఛ, సంపూర్ణ విజయం కలుగుచున్నది. దేవునికి స్తోత్రములు. ప్రార్థన. యేసయ్య, సమృద్ధి అయిన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. నా నిమిత్తం సిద్ధం చేసిన ఉత్తమ శ్రేష్ఠ క్రియలను విస్మరించి అప్పుడప్పుడు సంభవిస్తున్న చిన్న సమస్యలు, వాటికి నిరుత్సాహం లేకుండా నన్ను కాపాడు. ఇప్పుడైతే నా ప్రభువును రక్షకుడైన యేసులో కట్టబడి ఆయన సమృద్ధిలో ఎదగడానికి, సంపూర్ణ ఆనందం పొందడానికి నీ కృప నాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.